విశాఖలో వివిధ కంపెనీలకు భూములు కేటాయింపుపై వాడివేడిగా చర్చ జరిగింది. కేవలం 99 పైసలకే విలువైన భూములు ఎలా కేటాయిస్తారంటూ వైసీపీ సభ్యులు మంత్రులను ప్రశ్నించారు. అంతకుముందు మంత్రి స్పష్టమైన సమాధానం చెప్పినా వైసీపీ సభ్యులు పదే పదే అవే ప్రశ్నలు వేశారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ మంత్రి సమాధానం చెప్పాలి అంటూ బొత్స డిమాండ్ చేశారు. ఏమని రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా 99 పైసలకి ఇచ్చుకోవచ్చు ఇస్తున్నామని చెప్పారు. మా సభ్యుడు వచ్చి అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఇస్తారని చెప్పి అడుగుతున్నాడు. దానికి వచ్చి మరి మీరు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది అది ధర్మం కాదు కదా అధ్యక్ష. దయచేసి మన మంత్రి గారు కూడా మన మెగ్రీన్ మినిస్టర్ గారు కూడా మధ్యలో ఇంటర్వ్యూ అయ్యారు. ఆయన కూడా చెప్పారు. దాని మీద ఎవరి అభిప్రాయాలు వరకు ఉన్నాయి. దయచేసి ముందు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయితే దాని మీద మా విధానం కూడా మా పార్టీ విధానం కూడా మాకు ఉంది. దయచేసి మేము దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి తర్వాత సెకండ్ సెక్రటరీకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఆ తర్వాత థర్డ్ ప్రొసీడింగ్కి మరి క్వశ్చన్ మీద అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్ మీద అడగమనండి. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వెనకబడ్డ ఉత్తరాంధ్రకు పరిశ్రమలు వస్తాయి అంటే వైసీపీకి నచ్చటం లేదా అని నిలదీశారు. మంత్రి లోకేష్ స్పష్టంగా సమాధానం ఇస్తున్నా ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఉత్తరాంధ్ర వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష. మనకు అన్ని వనరులు ఉన్నాయి. ఉన్న వనరులు ఉపయోగించుకోకపోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న యువకులందరూ ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే ఈరోజు ప్రత్యేక మీకు చెప్పండి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వకూడదు అనుకుంటున్నారో దానికి మీరు చెప్పండి. 99 పైసలకి మా చుట్టాలకు బంధువులకి ఇచ్చాం అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చి ఈ భూమి ఇవ్వడం వల్ల అధ్యక్ష ఇప్పుడు ఆయన చెప్తున్నారు అధ్యక్ష, గొప్పగా చెప్తున్నాడు ఆయన. నిన్ననే బెంగళూరులో 20 ఎంత భూమి ఇచ్చారు, ఇన్ని ఉద్యోగులు గూగుల్ పెట్టారని చెప్తున్నారు. భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష. ఒక ఉదాహరణ అధ్యక్ష, వెస్ట్ బెంగాల్ ఉంది అధ్యక్ష, మీరందరూ తెలుసు. వెస్ట్ బెంగాల్ ఆ రోజు భూమి ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయాయి అధ్యక్ష. ఈ రోజు గుజరాత్ బాగా అభివృద్ధి చెందుతుంది. కారణం ఏంటి? ఒకరు గుజరాత్ చూడండి అధ్యక్ష, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంటే అక్కడ తక్కువ రేటు భూమి ఇవ్వడం వల్ల అక్కడికి వచ్చారు అధ్యక్ష. ఈ రోజు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. ఆ ప్రాంతానికి ఎక్కువ మందికి ఉపాధి కల్పాలి, ఉద్యోగాలు కావాలని పెట్టి కాలు ఏలు పెట్టుకుని పెడుతుంటే దాన్ని హర్షించవలసింది పోయి అభినందించవలసింది పోయి దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష. దీన్ని మీరు ఖండించాలి. ఈరోజు స్పష్టంగా అధ్యక్ష లేని విషయాన్ని ఇప్పుడు ఒక అలిగేషన్ చేశారు. ఉషా వాళ్ళకి 99కి ఇచ్చారు, నిరూపించమనండి, చెప్పాలి కదా అధ్యక్ష. మేము స్పష్టంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పాం 5 కంపెనీలకే ఇచ్చామని చెప్పాం.